ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు. బుధవారం రోజున బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లతో పట్టణ ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించరాదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే మైనర్లు వాహనంపై ముగ్గురు ట్రిపుల్ రైడ్ ప్రయాణిస్తూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటనారాయణ, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది, పట్టణ ప్రజలు, ఆటో యజమానులు పాల్గొన్నారు. బోధన పట్టణ ప్రజలకు మరియు బోధన పట్టణంలో సరౌండింగ్ నివసిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ప్రజలు ఎవరైనా వాహనాల ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు కంపల్సరీగా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆ రూల్స్ అన్నీ కూడా మన పక్కన చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్కి, అదేవిధంగా రిలేషన్స్కి కూడా పాటించమని చెప్పి ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా అందరూ కూడా తమ యొక్క గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా బోధన పట్టణ ప్రజలు కోరుచున్నాము. అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవ్ మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. అదేవిధంగా మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి ఇవ్వద్దు. మైనర్ పిల్లలకు బండి ఇచ్చినట్లయితే వారి యొక్క ఎవరైతే వెహికల్ ఓనరు, వారి యొక్క పేరెంట్స్ మరియు అందరూ కూడా కోర్టు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మైనర్ పిల్లలకు బండి ఇవ్వకుండా చూసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెహికల్ డ్రైవ్ చేయవలసిందిగా కోరుచున్నాం. రోడ్డుపై ఉన్నటువంటి వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పుష్ కార్ట్స్ కానీ ఏమన్నా దుకాణ సముదాయం రోడ్డు మీదకి రాకుండా సైడ్కి ఒక పక్కన సైడ్కి ఉండేటట్టుగా పెట్టుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా పెట్టుకోవాలి. ఎవరైనా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కలిగించినట్లయితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పుట్టిన మానవుడు గిట్టక మానవుడు. ప్రమాదాలు భారతదేశంలో ఈ రోజు వరకు యుద్ధాల కన్నా, రోగాల కన్నా, ఇతర కారణాల కన్నా ఎంత ప్రమాదం సంభవించింది. రోడ్డుపై ఉన్నటువంటి వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పుష్ కార్ట్స్ కానీ ఏమన్నా దుకాణ సముదాయం రోడ్డు మీదకి రాకుండా సైడ్కి ఒక పక్కన సైడ్కి ఉండేటట్టుగా పెట్టుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా పెట్టుకోవాలి. ఎవరైనా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కలిగించినట్లయితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.